నాన్న ప్రాణంగా పెంచిన కూతురు ఒక తప్పు ప్రేమతో జీవితాన్ని ఎలా పాడు చేసుకుందో వినండి. ఒక చిన్న పాప చిన్నప్పుడే అమ్మను కోల్పోయింది. ఆ రోజు నుంచి ఆమె ప్రపంచం ఒక నాన్న మాత్రమే. ఆ నాన్న తన కూతుర్ని చూసుకుంటూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను మళ్ళీ పెళ్లి చేసుకోను, ఎందుకంటే నా కూతుర్ని ఎవరూ బాధ పెట్టకూడదు. తన జీవితాన్నే త్యాగం చేశాడు. తన కోరికలన్నీ మట్టిలో కలిపేశాడు ఆమె కోసం. రోజులు గడిచాయి. పాప పెద్దదైంది. ఆ నాన్న ఏదడిగినా కొని ఇచ్చేవాడు, ఎక్కడికైనా పంపేవాడు. ఎందుకంటే అతనికి తన కూతురుపై పూర్తి నమ్మకం. నా అమ్మాయి ఎప్పుడూ తప్పు చేయదు అనుకునేవాడు. కానీ జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండదు. కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆమె జీవితంలోకి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి పని స్థిరంగా చేయడు, అలవాట్లు చెడ్డవి, అప్పుడప్పుడు తాగుతాడు. కానీ మాటలు మాత్రం మాయత, నవ్వు మాత్రం ఆకట్టుకునేలా. ఆమె అతని మాటలకు స్టైల్కు ఇంప్రెస్ అయిపోయింది. మొదట ఫ్రెండ్గా మొదలైంది, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇద్దరూ కలుసుకోవడం మొదలెట్టారు. ఆమె నాన్నకి అబద్ధాలు చెప్పడం మొదలెట్టింది. కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పి అతనితో బయట తిరిగేది. బీచ్లు, పార్కులు. రోజులు గడుస్తున్నాయి. ఆమెకది నిజమైన ప్రేమ అనిపించింది. కానీ అతనికది కేవలం టైం పాస్. ఆ అబ్బాయి ఆమె అమాయకత్వాన్ని అర్థం చేసుకున్నాడు. మెల్లగా ఆమెని పూర్తిగా తన మీద డిపెండ్ అయ్యేలా చేశాడు. నువ్వు లేక నేను బ్రతకలేను అని ఆమెతో చెప్పించాడు. ఒకరోజు మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా నమ్మేసింది. తన నాన్నను కూడా మర్చిపోయింది, తన భవిష్యత్తును కూడా మర్చిపోయింది. ఆమెకి ఒక్కటే కనిపించింది, అతనే. ఆ నమ్మకంతో తన జీవితంలో పెద్ద తప్పు చేసింది ఆ అబ్బాయి. ఆమెను పూర్తిగా వాడుకున్నాడు, తన కోరికలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా దూరం అవడం మొదలెట్టాడు. మొదట కాల్స్ తగ్గాయి, తర్వాత మెసేజ్లు తగ్గాయి. ఒకరోజు పూర్తిగా మాయమయ్యాడు. ఆమె కాల్ చేస్తే ఎత్తలేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. చివరికి అతను చెప్పిన మాట, నువ్వు నాకు సెట్ అవ్వవు, మన మధ్య ఏమీ లేదు, అంతే. ఆమె ప్రపంచం కూలిపోయింది. ఆమె రోజూ ఏడుస్తూ అన్నం మానేసింది. ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చునేది. ఆమెను చూసిన నాన్నకి ఏదో తప్పు జరిగిందని అర్థమైంది. ఒకరోజు ఆమె దగ్గర కూర్చుని అడిగాడు, ఏమైందమ్మా? ఆమె మొదట చెప్పలేదు, కానీ తట్టుకోలేక అన్నీ చెప్పేసింది. నాన్న, తప్పు చేశా అని ఏడ్చింది. ఆ నాన్న కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. అతని గుండె పగిలిపోయింది, కానీ అది బయట చూపించలేదు. ఆమెను దగ్గరికి తీసుకుని ఒక్క మాట మాత్రమే అన్నాడు, జరిగిందేదో జరిగిందమ్మా, జీవితాన్ని నాశనం చేస్తుంది. పిల్లలు, మీ నాన్న నమ్మకాన్ని ఎప్పుడూ మోసం చేయొద్దు. మీ మీద నిజంగా ప్రేమ ఉన్నవాళ్లు మిమ్మల్ని కాపాడతారు, వాడుకోరు. పోరంబోకుల మాటలు నమ్మకండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. నిజమైన ప్రేమ వాడుకోదు, కాపాడుతుంది. అగ్రి అయితే కమెంట్ చేయండి.